అన్ని వర్గాలకు మేలు జరిగిందని మంత్రి సవిత అన్నారు. పేదలకు 2 రూపాయలకే బియ్యం అందించడంతో పాటు బడుగుల కోసం పక్కా ఇల్లు నిర్మించిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతుందన్నారు. మాజీ సీఎం ఎన్టీఆర్ వర్ధంతిలో పాల్గొన్న మంత్రి సవిత ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం అన్నా క్యాంటీన్ల ద్వారా పేదల ఆకలి తీరుస్తుందన్నారు. మనం అన్న నందమూరి తారక రామారావు గారి ఆశయాలని మనం ఎల్లలా మరి ఎప్పటికప్పుడు మనం కొనసాగించవలసిందిగా మనం కోరుకుంటూ మరి అదే స్ఫూర్తితోనే మన విజనరీ లీడర్ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని నందమూరి తారక రామారావు గారి ఆశయాలను కొనసాగిస్తున్నారు. మరి తాతగారి స్ఫూర్తిని, తండ్రి గారి అనుభవంతో మరి మన యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు కూడా మన తెలుగుదేశం పార్టీని భుజస్కంధాలపై వేసుకొని ఈ రోజు ఎంతో బాధ్యతగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ నా కుటుంబ సభ్యుల్లా భావించే యువ నాయకుడు మన యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు. అందరం కలిసి మన పార్టీని మరింత బలోపేతం చేయాలి, మన రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి బాటలో తీసుకెళ్ళడానికి మనం అందరం సహకరించాలి. మరి అన్న నందమూరి తారక రామారావు గారి ఆశయాలని మనం ఎల్లవెల్లా కొనసాగించాలి. ఈ రోజు 2 రూపాయల కిలో బియ్యాన్ని అమలు పెట్టింది అన్న. మరి సొంత ఇల్లు, పక్కా ఇండ్లను మొదలు పెట్టింది అన్న. మరి ఈ రోజు భారతదేశం అంతా కొన్ని సంక్షేమ పథకాలు అన్న నందమూరి తారక రామారావు గారు అమలు పరిచిన తర్వాతే మరి అన్న నందమూరి తారక రామారావు గారు అలాంటి సంస్కరణలు తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి. ఈ రోజు మహిళలు అన్ని రంగాల్లోనూ ఉన్నారు అంటే మరి అన్న ఆ రోజు నాంది పలికారు. మహిళలకు యూనివర్సిటీలు కావచ్చు, మహిళలకు ఆస్తిలో భాగం కల్పించవచ్చు. అంతేకాకుండా మరి అనేక ఈరోజు బడుగు బడిగిన వర్గాలు అన్ని రంగాల్లోనూ ఉన్నారు అంటే అన్న నందమూరి తారక రామారావు గారు అన్న విషయం మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తూ మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్న ఎన్టీఆర్ అన్న క్యాంటీన్లు కూడా ఈరోజు మనం గతంలో 14-19లో స్టార్ట్ చేసాం. మరి ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో కూడా ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్లు కూడా మనం ఏర్పాటు చేశామన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ మనం అన్న నందమూరి తారక రామారావు గారి ఆశయాలని. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.